హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యాఫర్ మెనూ ఛానల్. ఈరోజు చిల్లీ బ్రెడ్ రెసిపీతో మీకు స్వాగతం పలుకుతోంది మీ యాఫర్ మెనూ ఛానల్. స్నాక్ ఐటెం కింద ఈ చిల్లీ బ్రెడ్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని చేయడం కూడా చాలా ఈజీ. 5 మినిట్స్లో ఈ రెసిపీ అనేది మనకి రెడీ అయిపోతుంది. సో ఈజీగా, సింపుల్గా ఉండే, టేస్టీగా ఉండే చిల్లీ బ్రెడ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నుంచి అన్ని నోటిఫికేషన్స్ వెంటనే పొందడానికై పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొద్దిగా వేడయ్యాక కొద్దిగా బటర్ని అప్లై చేసుకోవాలి ఆ ప్యాన్కి. తర్వాత దీని మీద బ్రెడ్ వేసి పెట్టి కొద్దిగా టోస్ట్ చేసుకోవాలి. తర్వాత బ్రెడ్ని పక్కన తీసుకొని మరలా ఒకసారి ప్యాన్కి బటర్ అప్లై చేసి బ్రెడ్ యొక్క సెకండ్ సైడ్ కూడా మనం టోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా 4 నుంచి 5 బ్రెడ్ టోస్ట్ చేసుకొని ఈ విధంగా క్యూబ్స్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ని తీసుకోవాలి. బటర్ మెల్ట్ అయ్యాక దీంట్లో సన్నగా తరిగినటువంటి వెల్లుల్లిపాయ ముక్కల్ని 1 స్పూన్ వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని చిన్నగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కూడా మనం ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇవి మనకి కలర్ మారే వరకు, కొద్దిగా మెత్తబడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలను కూడా క్యూబ్స్ కింద కట్ చేసుకొని వాటిని కూడా దీంట్లో వేసుకొని క్యాప్సికమ్ ముక్కలు కూడా కొద్దిగా మెత్తపడే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం ఒక 2 స్పూన్స్ టమాటా సాస్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. తర్వాత దీంట్లో ఒక 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. మీరు చిల్లీ సాస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. వీటన్నిటిని వేసుకొని దీనిని మనం బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల సేపు సాట్ చేసుకోవాలి. ఈ విధంగా సాట్ అయినటువంటి ఈ గ్రేవీలో మనం ముందుగా రోస్ట్ చేసుకున్నటువంటి బ్రెడ్ క్యూబ్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనం బ్రెడ్ క్యూబ్స్ని వేసుకున్నాక దీనిని మనం బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా ఉండి టేస్టీగా ఉండే చిల్లీ బ్రెడ్ రెడీ. ఒకసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ యాఫర్ మెనూ ఛానల్. థ్యాంక్ యూ.